యెహోవా ఈరే ప్రభువే చూచుకొను, యెహోవా ఈరే ప్రభువే చూచుకొను, యెహోవా ఈరే ప్రభువే చూచుకొను, యెహోవా ఈరే ప్రభువే చూచుకొను. స్తుతులు నీకే మహిమ నీకే మా సర్వం నీవేనయా, స్తుతులు నీకే మహిమ నీకే మా సర్వం నీవేనయా. మాకు ఆకలి బాధలేనా మా ప్రభువు యెహోవా ఈరే, మాకు కలిమిలేమిలైనా మా ప్రభువు యెహోవా ఈరే, మాకు ఆకలి బాధలేనా మా ప్రభువు యెహోవా ఈరే, మాకు కలిమిలేమిలైనా మా ప్రభువు యెహోవా ఈరే. ఏలియాను పోషించలేదా, చేప నోటి నుండి ధనమియ్యలేదా, ఏలియాను పోషించలేదా, చేప నోటి నుండి ధనమియ్యలేదా. స్తుతులు నీకే మహిమ నీకే మా సర్వం నీవేనయా, స్తుతులు నీకే మహిమ నీకే మా సర్వం నీవేనయా. హల్లెలూయా హల్లెలూయా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడు అనే పాట పాడుకుంటూ దేవుని మహింపరుద్దాం. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలోన నాదుకునే నిజమైన స్నేహితుడా, స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలోన నాదుకునే నిజమైన స్నేహితుడా, మా నిజమైన స్నేహితుడా. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు, నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనా నీ స్నేహము, మరచీలనే మనగలనా, మరువగలనా నీ స్నేహము, మరచీలనే మనగలనా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలోన నాదుకునే నిజమైన స్నేహితుడా, మా నిజమైన స్నేహితుడా. ప్రాణ ప్రియుడా, నీ కోసమే వేచాని నిరతం నీ తోడుకై, నా ప్రాణ ప్రియుడా, నీ కోసమే వేచాను నిరతం నీ తోడుకై. ఈచెదన్నా సర్వస్వము, నాకున్న ఆశలు ఈరేచుము, ఈచెదన్నా సర్వస్వము,
ఉన్న ఆశలు ఈడేచుము. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా, మా నిజమైన స్నేహితుడా. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు. మండిన ఎడారిలోన అమత వెల్లువ కురిపించినావు. మండిన ఎడారిలోన అమత వెల్లువ కురిపించినావు. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా. స్నేహితుడా నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా, మా నిజమైన స్నేహితుడా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మన నిజమైన స్నేహితుడు. ఎంతమందికి ఉన్నారు నిజమైన స్నేహితులు? స్నేహితులు అంటే అందరికీ స్నేహితులు ఉంటారు. ఫేస్బుక్లో చూస్తే ఈరోజు నాకు సాయంత్రం కనిపిస్తారు, కొన్ని గంటల తర్వాత ఇంటికి వెళ్ళగానే ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. వాడి గురించి నాకేం తెలియదు, ఫేస్ ఒకటే తెలుస్తుంది, వాడు మొహం ఒకటే తెలుస్తుంది. ఆడు నా ఫ్రెండ్ అంటే కాదు, ఆడు నాకు తెలుసు అంతే. అలాంటి వ్యక్తులు మనం ప్రతిరోజు ఫ్రెండ్స్ అనుకొని తిరుగుతూ ఉంటాం. ఆ ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయగానే మనదంతా వాళ్ళకి తెలుస్తుంది, మనకి ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారో తెలుస్తుంది, మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుస్తుంది. పరిచయం లేనివాడికి మొత్తం అంతా మన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తున్నాం. కానీ అవసరం వచ్చినప్పుడు ఎవడో ఉండడు, అవసరానికి ఎవరు ఉండరు. మనం చాలాసార్లు మన స్నేహం ఎవరితో చేస్తామంటే మనకన్నా పై స్థాయి ఉన్న వాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడతాం. ఎందుకంటే ఏదో ఒక బెనిఫిట్ ఉంటుందని ఆశిస్తాం. కానీ వాళ్ళు కొంచెం ఆనందంగా సంతోషంగా ఒక కొత్త స్థలం కొనుక్కున్న, ఒక బట్టలు కొనుక్కున్న, బంగారం కొనుక్కున్న, రాకెట్కి వెనకాల నిప్పేలాగా వస్తుంది, మనకు అలా కాలుతూ ఉంటుంది. వాళ్ళ మీద మనకు కోపం వస్తుంది, ఈర్ష్య వస్తుంది. దానివల్ల అది ఫ్రెండ్షిప్ అంటే కాదు. మనకు నిజమైన స్నేహితుడు ఎవరంటే మన దేవుడు, ప్రభువు నిజమైన స్నేహితుడు. ఎందుకంటే ఆయన మన కోసం శిలువ మీద మరణించాడు, మన పాపాన్ని ఆయన మోసాడు. మన స్నేహితులు ఎవరు మన కొరకు నింద భరించమంటే భరించడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇంకా కావాలంటే మనల్ని వీధిలో నిలబెడతారు, కానీ ఆయన చూస్తే మన కొరకు ఆయన అవమానాన్ని భరించాడు. మన కోసం ఆయన ముఖం మీద ఉమ్ము వేయించుకున్నాడు, కొరడా దెబ్బలతో ఆ బాధను భరించాడు. కానీ మన స్నేహం, మన ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నాం చూస్తే ఈ లోక స్నేహానికే మన ప్రాధాన్యత ఇస్తున్నాం, కానీ నిజమైన స్నేహితుడికి మనం ప్రాధాన్యత ఇవ్వటం లేదు. మన స్నేహం కోసం, మన పార్టీల కోసం, మన ఫంక్షన్స్ కోసం మనం బయట తిరుగుతున్న దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టేస్తున్నాం. అది ఎంతవరకు సరైనదనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎవరికి మన స్నేహాన్ని, సమయాన్ని కేటాయిస్తున్నాం అనేది మనం ప్రశ్నించుకుంటూ మనం దేవుణ్ణి క్షమాపణ కోరుతూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మన పాపాన్ని పోగొట్టిన వాడు ఆయన, మన శాపాన్ని తొలగించిన వాడు ఆయన, మన కొరకు భూలోకానికి వచ్చిన వాడు ఆయన, మనల్ని విడిపించిన వాడు ఆయన, మనకి ఉన్నతమైన స్థానంలో మనల్ని నిలబెట్టిన వాడు ఆయన, మన కొరకు శిలువ మోసిన వాడు ఆయన. కాబట్టి మనందరం కలిసి పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి పాట పాడుకుంటూ దేవుణ్ణి మహింపరుద్దాం. ఆయన స్నేహాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో ఆయన ఆరాధిద్దాం.
పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమేచుట సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమేచుటకు సిలువను మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. ఆయన మన నుండి బంగారం వెండి కోరలేదు, ఆస్తి అడగలేదు, అంతస్తు అడగలేదు. కానీ ఆయన మన హృదయాన్ని కోరినవాడు. ఆయన మన హృదయాన్ని అడిగాడు. ఆయన కోసం మన హృదయాన్ని సమర్పిద్దాం. బంగారం కోరలేదు, వెండియు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తియు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారం కోరలేదు, వెండియు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తియు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. అందరూ లేచి నిలబడదాం. నిలబడి దేవుణ్ణి ఆరాధిద్దాం. మన తల్లిదండ్రులు మరిచిన, మన బంధువులు మనల్ని విడిచిన, మన స్నేహితులు మనల్ని విడిచిన, ఆయన మనల్ని విడవలేదు. చేయి పట్టి నడిపిస్తూ ఉన్నత శిఖరాలపై నిలబెడుతున్న వాడు ఆయన. ఆయనకే మనం ఆరాధన చెల్లిద్దాం. తండ్రి నిన్ను ఆరాధిస్తున్నాం. తల్లి నన్ను మరచిన, తండ్రి నన్ను మరచిన, యేసయ్య మరువాడయ్యా. బంధువులు విడచిన, స్నేహితులు విడచిన, యేసయ్య విడువాడయ్యా. తల్లి నన్ను మరచిన, తండ్రి నన్ను మరచిన, యేసయ్య మరువాడయ్యా. బంధువులు విడచిన, స్నేహితులు విడచి, యేసయ్య విడువాడయ్యా. చెయ్యి పట్టి నడుపునయ్యా, శిఖరముపై నిలుపునయ్యా. చెయ్యి పట్టి నడుపునయ్యా, శిఖరముపై నిలుపునయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా. మానవుని విడిపించి పరలోకమేచుటకు సిలువను మోసావయ్యా.
పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం చావయా. మానవుని విడిపించి పరలోకమేచుటకు సిలువను మోసావయా. కన్నీరే తుడిచావయా, సంతోషం నిచావయా. కన్నీరే తుడిచావయా, సంతోషం నిచావయా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. అందరం కలిసి పాడదాం. నా సర్వం, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నే వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. చేయి పట్టి నడుపునయా, శిఖరముపై నిలుపునయా. చేయి పట్టి నడుపునయా, శిఖరముపై నిలుపునయా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. మా సర్వం యేసయ్యా, మా జీవం యేసయ్యా, మా ప్రాణం యేసయ్యా, మా ధ్యానం యేసయ్యా, మా ధ్యానం యేసయ్యా. హల్లెలూయా. ఆయనే మన సర్వం, ఆయనే మన జీవం, ఆయనే మన ప్రాణము, ఆయనే మన ధ్యానము, ఆయనే మన స్నేహితుడు, మన రక్షకుడు, మన నమ్మదగిన వాడు ఆయనే. ఆయన తప్ప మనకి వేరే ఆధారం లేదు. మన నిజమైన స్నేహితుడు ఆయన, సర్వశక్తిమంతుడు ఆయన. ఆయన్నే ఆరాధిద్దాం సంఘం, ఆయన్నే కనబరుద్దాం, ఆయన్నే మనం మహింపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకే ఆరాధన, మా మంచి స్నేహితుడా నీకే ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. మహోన్నతుడా
నీకే ఆరాధనా, స్తుతి నీకే, ఘనత నీకే, మా ఆరాధన నీకే దేవా, ఆరాధనా నీకే ఆరాధనా. నీ వంటి వారు లేరు, నిన్ను పోలిన వారు లేరు యేసయ్యా, యేసయ్యా. ఆరాధన నీకే, ప్రభు నీకే, నీ సన్నిధి కొరకు వందనాలయా. హల్లెలూయా, హల్లెలూయా. అంతో కరనమోసియంత. పరిశుద్ధుడా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను మహింపరుస్తున్నాం తండ్రి, నేను ఘనపరుస్తున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నీ సన్నిధి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, పీడకలతో బాధపడుతున్న వారిని ఆ పీడకల నుంచి విడుదల అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నిత్యం అనారోగ్యంతో ఉన్న వారికి ప్రభా స్వస్థను అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవిశ్వాసులుగా ఉన్న వారిని ప్రభా సరిచేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క హస్తం వారిపై ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ యొక్క మీరు జరిగిస్తున్న అద్భుతాన్ని బట్టి నీకు వందనాలు. నీ చిత్తాన్ని వారి జీవితాల్లో నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. మా సర్వం, మా ప్రాణం, మా జీవం, మా ధ్యానం సర్వస్వము నీకు సమర్పించుకుంటున్నాం. మా మంచి స్నేహితుడా, ఈ స్తుతి ఆరాధన నీకే చెల్లిస్తూ యేసు నామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇబ్బంది దాన్ని గమనించి వీరు ముందుగానే సిద్ధపడి వస్తున్న వారిని బట్టి సంతోషం. ఇవాళ ఎక్స్ట్రా ఇంకో కుర్చీలు వేయడం జరిగింది. దూరభారాల నుంచి వచ్చిన వారికి వందనాలు. మరి కొంతకాలం సెలవు తీసుకొని మన తిరిగి వచ్చిన వారికి ఆహ్వానం. ఇటు షకారం చేసి వచ్చిన వారికి ప్రత్యేకమైన ఆహ్వానం. అలాగే రెగ్యులర్గా మన విజిటింగ్ ప్రొఫెసర్స్ ఉంటారు, వారు ఫస్ట్ ఆదివారం వస్తారు, వారికి ప్రత్యేకమైన ఆహ్వానం. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఏమిటి ఆ రోజు? మీకు తెలివి రాదా ఎవరికి? స్నేహితుల దినోత్సవం, ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే, అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం. స్నేహం చాలా గొప్పది, చాలా శ్రేష్టమైనది. కానీ అదే స్నేహం అత్యంత దుర్వినియోగమయ్యే పరిస్థితి. స్నేహములకు ఉండవలసిన విధానం పాటిస్తే స్నేహం చాలా గొప్పది. మనందరం కూడా బాల్యం నుండి అనేకమైన స్నేహాల్లో జీవిస్తూ ఉన్నాం. బాధ ఏమిటంటే మనలో చాలామందికి స్నేహం అంటే తెలియదు. ఊరికినే హలో అంటే స్నేహం అనేసుకుంటాం. హలో అంటే హలో అనే స్నేహం కాదు. లేకపోతే మన పరిచయస్తులు, వాటి పరిచయస్తూ అంటాం తెలుగులో. లేకపోతే అక్వైంటెన్సెస్, మన ఇరుగు పొరుగులు ఉన్నవారు, మన అక్వైంటెన్సెస్, వీరందరూ మన పరిచయస్తులు. స్నేహం అనేది పరిచయాన్ని దాటి ఇంకా సన్నిహితంగా దగ్గరగా వచ్చేదని మనవి చేస్తూ ఉన్నాను. స్నేహితులు అన్నప్పుడు మనం స్వేచ్ఛగా ప్రవర్తించగలం. స్నేహితుల దగ్గర ముసుగుండదు.
వేషధారణ ఉండదు, యథార్థం. ఏదైనా మాట్లాడవచ్చు, ఎలాగైనా ప్రవర్తించవచ్చు. ఆ స్నేహంలో ఆ యొక్క వెసులుబాటు, ఇంకా చెప్పాలంటే ఆ స్వేచ్ఛ ఉంటుంది. కానీ మన స్నేహాలు చూసినప్పుడు చాలా వరకు స్వార్థం, ఈ పరిచయం, ఈ స్నేహం వల్ల నాకేం ప్రయోజనం, ఏమి లాభం అనే విషయాన్ని ఆలోచించి మన స్నేహితులు ఎంచుకుంటూ ఉంటాం, స్నేహితులు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. కానీ నిజమైన స్నేహం అనేది ఏదనగా, స్నేహంలో ఇద్దరు లాభపడాలి, ఇద్దరు కూడా దీవించబడాలి. మరి ముఖ్యంగా ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుని ఎడల, లేకపోతే స్నేహితురాలి ఎడల, స్నేహితురాలి ఎడల ఉండవలసిన, అవతల వ్యక్తి ఎడల ఉండవలసిన భావం ఏదనగా, నేను నష్టపోయినా పర్వాలేదు, వారు నష్టపోకూడదు, నేను బాధపడినా పర్లేదు, వారు బాధపడకూడదు అనే ప్రేమ, ఐక్యత కలిగిందా నిజమైన స్నేహం. ఈరోజు నేను ఆ స్నేహాన్ని గురించి కొద్దిగా మాట్లాడాలని ఆశిస్తున్నాను. చాలా విషయాలు నా జ్ఞాపకానికి వస్తూ ఉన్నవి. ఇంకా గడిచిన సంవత్సరాల్లో స్నేహాన్ని గురించి చాలా విషయాలు మాట్లాడాను. అయితే ఈరోజు మళ్ళీ ఇంకా కొంత మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు నా యొక్క ఎంఫసిస్ ఏమిటంటే, ముఖ్యంగా నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు వేరే సందేశం ఇవ్వాల్సింది, కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ డే అని ఈ సందేశం ఇస్తూ ఉన్నాను. నేను అనుకున్నది, నేను మాట్లాడాలని ఆశించింది ఏదనగా నిత్యత్వాన్ని గురించి. అయితే అదే అంశం ఆలోచిస్తూ ఉండగా నాకు అనిపించింది, ఈరోజు ఈ స్నేహితుల దినోత్సవం కూడా అందులో సరిగ్గా సరిపోతుంది కనుక అది ఇంకోసారి అది ఇది రెండు కలిపి మాట్లాడదాం అనుకున్నాను. రాత్రి ఎందుకైనా మంచిదని లీడీ అని అడిగాను, ఇలాగ అనుకున్నారు ఏమంటావని. వద్దా అంది, రెండు కలిపితే గాబర పరిగెడతారు, మరి మాకు ఎవరికి అర్థం కాదు, వద్దు, ఏదో ఒకటే మాట్లాడమని. దాంతో స్నేహితుల దినోత్సవం గురించి ఈరోజు మాట్లాడతాను. అయితే ఇది నిత్యత్వం దృష్టిలో పెట్టుకొని వచ్చే తర్వాత వారాల్లో అది మాట్లాడతాను, నిత్యత్వాన్ని గురించి. అయితే ఈ నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్పే మాట ఏదనగా, ఫెయిత్ విల్ నాట్ సర్వైవ్ విదౌట్ ఫ్రెండ్స్. స్నేహితులు లేకుండా మన విశ్వాసం నిలబడలేరదు, విశ్వాసంలో మనం కొనసాగలేం. స్నేహితులు అవసరం, వి నీడ్ ఈచ్ అదర్. మన ఒక్కరికి ఒక్కరం మనం అవసరం. నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, నిత్యత్వానికి మన విశ్వాసాన్ని కాపాడుకొని, మన పరుగులు ముగించి ప్రభు యొద్దకు చేరాలి అని అంటే, స్నేహము స్నేహితులు లేకుండా మనం దాన్ని సాధించలేం. కనుక మన రక్షణకు, మన నిత్యత్వానికి స్నేహం ఆధారపడి ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ఒక కోట్ మీ ముందు ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకుంటాను, ఇది రియల్ ఫ్రెండ్, నిజమైన స్నేహితుడు ఎవరు అని అంటే, ఈజ్ వన్ హూ వాక్స్ ఇన్ వెన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వాక్స్ అవుట్. మిగతా లోకమంతా మన యొద్ద నుండి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు లోపలికి వచ్చేవాడే నిజమైన స్నేహితుడు. అందరితో పాటు పోయేవాడు స్నేహితుడు కాడు. ఇబ్బంది, కష్టం, ఆపద, సమస్య అనగానే వెళ్ళిపోయేవాడు స్నేహితుడు కాదు. ఇబ్బంది, కష్టం, శ్రమ అన్నప్పుడు వానితో నిలిచేవాడే స్నేహితుడు. ఒకసారి స్నేహితుడి గురించి మీరు చాలామంది వింటూ ఉన్నారు, యూట్యూబ్లో గరికిపాటి అని ఆయన మాట్లాడుతూ ఉంటారు, చాలా బాగుంటాయి మాటలు. అందులో స్నేహాన్ని గురించి ఒకసారి మాట్లాడుతూ అన్నాడు, నిజమైన స్నేహితుడు ఎవరు అని అంటే, నీకున్న కష్టాలు, ఇబ్బందులు, వాటన్నిటి గురించి విని, వీటితో ఉంటే మన లాభం లేదు, మనం ఇందులో మునిగిపోతామేమో అని పారిపోయేవాడు కాక, నీ భుజం మీద చెయ్యి వేసి, అతనికి పరిష్కారం లేదు, సహాయం చేయగల పరిస్థితి లేదు, కానీ ఏదేమైనా సరే నేను నీతో ఉన్నాను, మన ఇద్దరం కలిసి దీన్ని సాధిద్దాం. అది నిజమైన స్నేహం. అవసరార్థం ఉండేది స్నేహం కాదు, అది స్వార్థం. అది మనలో చాలామందికి ఆ స్నేహానికి, స్వార్థానికి, నిజమైన స్నేహం మధ్య తేడా తెలియక అందరూ స్నేహితులు అనుకొని, నా ఫ్రెండ్స్ అంతా తెలుసా, మీ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ కాదు, వారందరూ ఫేక్ ఫ్రెండ్స్, అబద్ధపు స్నేహితులు. వాళ్ళు ఊరికనే లైకులకు ఏమి కొడతారు, కానీ ఆపదలు నిలబడడం వస్తే ఏ ఫేస్బుక్ ఫ్రెండ్ కూడా నీకు నిలబడడు. నిజమైన స్నేహం మనం సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లలకు పెద్దగా అది అర్థం కాకపోవచ్చు, అందరూ ఫ్రెండ్స్గా అనిపించవచ్చు, కానీ వయస్సు పెరుగుతున్న కొలది మన జీవితంలో కొంత సాగిన తరువాత వెనక్కి చూసుకుంటే
మన స్నేహితులు ఎవరో, మన స్నేహితులుగా ఉంటూ మన ఎడల శత్రుత్వంగా ప్రవర్తించి మనకు అత్యంత కీడు ఎవరు చేస్తారు? ఇప్పుడు నమ్మక ద్రోహం అంటాం. ఎవరు చేస్తారు? మనం నమ్మిన వాళ్ళే. నమ్మిన వాళ్ళకి తప్ప ఇంకోటి బయట వాడు చేయలేడు. నమ్మక ద్రోహం అన్నప్పుడు వారు ఎంతో మంచి స్నేహితులు మనకి, వారికి మన విషయాలన్నీ మన మొట్టు అంతా చెప్పాం, వారు మన వెన్నుపోటు పొడిచారు. అది నమ్మక ద్రోహం. కానీ నిజమైన స్నేహితుడు ఈజ్ వన్ హూ వాక్స్ ఇన్ వెన్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వాక్స్ అవుట్. లోకమంతా మనం విడిచిపెట్టి వెళ్ళిపోతున్న కాలములో లోపలికి నడిచి వచ్చేవాడు నిజమైన స్నేహితుడు. అలాంటి స్నేహితుడు కలిగి ఉండడం గొప్ప ఆశీర్వాదం దేవుని ఎదురు నుండి. కనుక స్నేహము కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు మంచి స్నేహితులను అనుగ్రహించు. స్నేహం మనల్ని కాపాడుతుంది, మన క్షేమాన్ని కోరుతుంది, మన ఆశీర్వాదాన్ని కోరుతూ ఉంది. అయితే దినమందు నా సందర్భం చెప్పాను, ఫెయిత్ విల్ నాట్ సర్వైవ్ వితౌట్ ఫ్రెండ్స్. నిత్యత్వానికి మనం ప్రభు యొక్క రాకడలో, ప్రభు రాజ్యంలో మనం చేరాలి అని అంటే, మన విశ్వాసం కాపాడుకోవాలి అని అంటే స్నేహితులు మనకు అవసరం. మనం ఒకరికి ఒకరం అవసరం. క్రైస్తవ సంఘమందు క్రైస్తవ విశ్వాసముగా మనం ఒకరు అవసరం. అయితే మన సమాజంలో చుట్టూ ఉన్న సమాజంలో చూసినప్పుడు చాలామంది ఈ యొక్క ఆలోచన, ఈ యొక్క దృక్పథాన్ని పెట్టుకున్నారు. ఏమిటంటే, దట్ రిలిజన్ ఈజ్ అన్ ఇండివిజువల్ ప్రైవేట్ మ్యాటర్ and assume they can believe without belonging. ఇప్పుడు ఈ రోజుల్లో టీవీలో చాలామంది క్రైస్తవులుగా పరిగణించబడుతూ వారు టీవీలో విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు కానీ, లేకపోతే ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు కానీ వారు మాటలు వింటూ ఉంటే ఒక క్రొత్త క్రైస్తవ్యం కనబడుతుంది. ఆ క్రొత్త క్రైస్తవ్యం ఏమిటంటే, నా క్రైస్తవ్యం నా ఇష్టం, అది నా స్వకీయం, నా పర్సనల్, నా వ్యక్తిగతమైనది, ఇది మీకు నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెబుతూ వారి యొక్క భావం ఏదనగా వారు చెబుతున్న ఉద్దేశం ఏమిటనంటే, ఇది మాకు సంబంధించిన విషయం, మా ఇష్టం అనే భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక విధంగా చెప్తే అది కొంతవరకు కరెక్టే, నిజమే. ఏ దేవుడిని అంగీకరిస్తాం, ఏ దేవుడిని సేవిస్తాం అనేది ఎవరు మట్టుకు వారి యొక్క వ్యక్తిగత ఇష్టం. అది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు, మన ఇష్టం అది. కానీ క్రైస్తవ్యం విషయం వచ్చే సమయానికి ఇది క్రీస్తుని ఎంచుకోవడం, క్రైస్తవునిగా ఉండడం అనేది మన ఇష్టమే అయినప్పటికీ అది పూర్తిగా ఎవరితో సంబంధం లేకుండా, ఎవరికి చెందకుండా ఉండేది క్రైస్తవ్యం కాదు. వీరు ఈ టీవీల్లో, తర్వాత యూట్యూబ్లో వస్తున్న ఈ యాక్టర్స్ కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ, వారు మాట్లాడుతుంది ఏదనగా దే కెన్ బిలీవ్ వితౌట్ బిలాంగింగ్. వారు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారు, కానీ ఎవరికి దేనికి చెందరు. ఇది మాది, ఇది మా సంఘం, లేకపోతే ఇది ఈ వాక్యం, ఈ సిద్ధాంతం, లేదా ఈ బోధకుడు, ఈ నాయకుడు అని ఎవరి గురించి వారు చెప్పరు. వారు మట్టుకు వారు డైరెక్ట్గా దేవునితో సంబంధం, క్రీస్తుని ఎరిగాం అని చెప్పుకుంటూ ఎవరికి సంబంధం లేని ఒక ప్రత్యేకమైన జీవితాన్ని, లేకపోతే మిగతా వారితో సంబంధం లేకుండా ఒక అతీతమైన జీవితాన్ని వారు జీవిస్తున్నామని భావిస్తూ ఉంటారు. అది వారి దృష్టిలో ఈ రకంగా ఒక సంఘానికి చెందడం, ఒక కుటుంబానికి చెందడం, ఒక నాయకత్వం కింద ఉండడం అనేది అది చాలా చిన్నది, తక్కువది. వారు ఉన్నది దీనికి మించిన స్థాయిలో వారు ఉన్నారు అని భావించి దాని గురించి అతిశయంగా చెప్పుకునే మాటలు మనము వింటూ ఉన్నాం. కానీ సత్యం ఏదనగా, వెన్ వీ బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్, ఎప్పుడైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచామో, అది దాని మళ్ళీ క్లారిఫికేషన్స్ ఒకవేళ మనకు తెలిసినా తెలియకపోయినా, అంటే క్రీస్తు విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో ఏం జరిగింది అనేది మనకు అవగాహన లేకపోయినా జరిగిన సత్యం ఏదనగా, వి ఎంటర్డ్ ఇంటూ ఫెలోషిప్ ఆఫ్ ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. మనం జరిగిన కార్యం ఏదనగా, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వెంటనే తండ్రి అయిన దేవునితో, కుమారుడైన క్రీస్తుతో, దేవుని యొక్క పరిశుద్ధాత్మనితో ఒక సహవాసంలోనికి, సంబంధంలోనికి మనం వచ్చి ఉన్నాం. అది మాత్రమే కాకుండా
and the fellowship of every other Christian who is a part of that triune fellowship. ఆ త్రిత్వమైన దేవుని యొక్క సహవాసములో లోనికి రక్షించబడిన ప్రతి విశ్వాసి, యేసు ప్రభువును దేవునికి అంగీకరించిన ప్రతి విశ్వాసి క్రైస్తవ కుటుంబంలోనికి, అనగా క్రీస్తు అంగీకరించిన మిగతా క్రైస్తవులతో సహవాసంలోనికి వచ్చి ఉన్నారు. కనుక మనం తెలిసినా తెలియకపోయినా, మనకు అర్థమైనా అర్థం కాకపోయినా, ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, అలాగే ఆయన విశ్వాసం ఉంచిన మిగతా క్రైస్తవ వ్యక్తులతో సహవాసంలోనికి వచ్చి ఉన్నారు. అనగా దాని అర్థం ఏదనగా, నౌ వి బిలాంగ్ టు ఎవ్రీవన్ ఎల్స్ హూ బిలాంగ్స్. క్రీస్తునకు చెందిన వారందరితో వారికి మనము చెందిన వారం. మనమందరం ఒకరితో ఒకరు ముడిపడి ఉన్నామని మనవి చేస్తూ ఉన్నాను. మనకి విశ్వాసం, ప్రభుని అంగీకరించడం, మన మట్టుకు మనం వ్యక్తిగతంగా ప్రభుని అంగీకరించి ఉండొచ్చును, కానీ బట్ ఇట్ ఈస్ నాట్ పర్సనల్. ఇది నాకు మాత్రమే సంబంధించింది కాదు. ఒక్కొక్కరముగా ప్రభు యొద్దకు వస్తూ ఉన్నాము, కానీ ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఇక నాది, నా ఇష్టం, నా వ్యక్తిగతం అనుకోవడానికి ఎంత మాత్రము కూడా వీలు లేదు. మనమంతా కూడా సంబంధ బాంధవ్యాల్లో ఉన్నాం. వీఆర్ ఇన్ రిలేషన్షిప్స్, సంబంధంలో ఉన్నాం. తండ్రి అయిన దేవునితో, కుమారుడైన క్రీస్తుతో, పరిశుద్ధాత్మలతో, ఆయన విశ్వాసం ఉంచిన ఇతర విశ్వాసులతో మనమందరము కూడా సంబంధంలో ఉన్నాం. ఒకరికొకరు వేరుగా మనము లేం. క్రైస్తవ సహవాసం, క్రిస్టియన్ ఫెలోషిప్, గ్రీక్ భాషలో ఆ ఫెలోషిప్ వాడిన మాట తినగా కొయినోనియా. ఆ కొయినోనియా అనే మాటకు అర్థం ఏమిటని మనం ఆలోచన చేస్తే, షేరింగ్ ఇన్ సంథింగ్. సహవాసం అన్నప్పుడు క్రైస్తవ సహవాసం యొక్క డెఫినేషన్ ఏదనగా షేరింగ్ ఇన్ సంథింగ్, ఏదో ఒక దాంట్లో మనం అందరం కూడా భాగం పుచ్చుకోవడం. ఇప్పుడు చాలాసార్లు సాక్ష్యం చెప్తున్నట్టు, ఇదిగో నా సాక్ష్యం మీతో పంచుకుంటానంటారు, వాక్యం మీతో పంచుకుంటానంటారు. అవి ఒక ఉదాహరణకు చెప్తా ఉన్నాను. మనమందరం కూడా ఏదో ఒక దాన్ని కలిసి పంచుకుంటూ ఉన్నాం. వీఆర్ షేరింగ్ టుగెదర్. తర్వాత షేరింగ్ విత్ సమ్మన్ ఇన్ సంథింగ్, ఏదో దాంట్లో ఇంకొక వ్యక్తితో మనం పంచుకుంటూ ఉన్నాం, ఇంకొక వ్యక్తితో కలిసి మనం పంచుకుంటూ ఉన్నాం. ఇది సహవాసం. తర్వాత పార్టిసిపేషన్ ఇన్ సంథింగ్ ఆర్ విత్ సమ్మన్, ఏదో ఒక విషయంలో కానీ లేకపోతే ఒక వ్యక్తితో కానీ మనం పాలు పంచుకుంటూ ఉన్నాం. పార్టిసిపేషన్, పాలు పంచుకుంటూ ఉన్నాం. ఉదాహరణకు చూద్దాం ఒకసారి కొన్ని వాక్య భాగాలు. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ 10:16. అలాగే ఎన్ఎల్టీ కూడా చూపించగలిగితే వస్తుందా? ఎన్ఎల్టీ కూడా అదే 16 చూద్దాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నట్టే కదా. 16వ వచనం అంటున్నాడు ఇక్కడ అపోస్తలుడు పౌలు, when we bless the cup at the Lord's table, aren't we sharing in the blood of Christ? And when we break the bread, aren't we sharing the body of Christ? ఇద్దరు ముందు మొదటి ఆదివారం మన ముందు బల్ల ఉంచబడి ఉంది. ఈ బల్లలో రొట్టె, ద్రాక్షారసం మన ముందు ఉన్నాయి. అయితే పౌలు అంటున్నాడు, మన ముందు నీ రొట్టె, ఈ మన ముందు నీ ద్రాక్షారసం, మనమందరం కూడా దాన్ని ప్రభు యొక్క ఆశీర్వాదం పుచ్చుకున్న తర్వాత దాన్ని మనం పుచ్చుకుంటూ ఉన్నాం. దేవుని చేత ఆశీర్వదించబడిన ఆ ఎంబ్లమ్స్ని మనం స్వీకరిస్తూ ఉన్నాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగడం క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనం పార్టిసిపేషన్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క రక్తంలో మనం పాలు పొందుతూ ఉన్నాం. దేవుని యొక్క బలను మనం సమీపిస్తున్నప్పుడు, ద్రాక్షరసం త్రాగుతున్నప్పుడు చెబుతున్న విషయం ఏదనగా క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటున్నాము. అలాగే రొట్టెను భుజిస్తున్నప్పుడు క్రీస్తు యొక్క దేహములో మనం పాలు పుచ్చుకుంటూ ఉన్నాం. అలాగే చెబుతున్న మాట ఏదనగా మనం పానము చేసి భోజనం చేసే విషయాలు ఏదనగా క్రీస్తు యొక్క శిలువ మరణము ద్వారా, ఆయన చిందించిన రక్తము ద్వారా, ఆయన నరుకట్టబడిన ఆయన దేహము ద్వారా కలిగిన ఆశీర్వచనాలు అన్నీ కూడా మనం అందరము సమిష్టిగా పంచుకుంటూ ఉన్నాం.
కానీ ఈ బల్ల మనందరికీ సంబంధించినది. మనందరం కలిసి సమిష్టిగా ఈ బల్ల యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. కానీ దాని కొరకు ఈ దినమందు మనమందరం కూడి వచ్చాం. తర్వాత 17వ వచనం అంటున్నాడు, మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాము. రొట్టె ఒకటే కనుక అనేకమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. ఒకే రొట్టెను ముక్కలు చేసి మనం పంచుకుంటూ ఉన్నాం, పాలు పుచ్చుకుంటూ ఉన్నాము. కనుక మనంతా ఒకే రొట్టె నుండి ఇది తీయబడింది కాబట్టి ఆ రొట్టెలో పాలు పుచ్చుకుని మనందరము కూడా ఒకే శరీరమై ఉన్నాం. క్రీస్తు శరీరంలో, క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకుంటున్న మనము ఇక్కడ సూచిస్తున్న విషయం ఏదనగా మనమందరము కూడా ఒకే ఒక శరీరం, ఒకే ఒక దేహం. మనమందరము కలిసి ఒక దేహం అవుతున్న పరిస్థితి. మనం పాలు పుచ్చుకుంటుంది మనందరం కలిసి సమిష్టిగా ఈ బల్లను పాలు పుచ్చుకుంటున్నాం. ఆ కారణం చేతనే బల్లను ఇంటికి ఇవ్వడం కానీ, వ్యక్తిగతంగా పర్సనల్గా పార్సల్ చేయడం కానీ చేయం. ఎందుకనగా సమిష్టిగా కలిసి భోజనం చేయవలసిన పరిస్థితి అని, పని అని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత 2 కొరింథీ పత్రిక 8:14 వచనం. 2 కొరింథీ పత్రిక 8:14. 8:4 అండి, 14 కాదు, 4. ఈ కృప విషయంలోను, తెలుగులో 3-4 కలిపేశాడు. ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొంది విషయంలోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తాము ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇక ఈ సందర్భం ఏమిటంటే, అపోస్తలుడైన పౌలు రాస్తున్న సందర్భం యెరూషలేములో ఉన్న పేదలకు, యెరూషలేములో అవసరతలు ఇబ్బందులు ఉన్న వారికి, ముఖ్యంగా యెరూషలేము నుండి సువార్త వెల్లడి అయింది. అక్కడ నుండి లోకానికి సువార్త కనుక అన్యులైన విశ్వాసులు యెరూషలేములో ఉన్న సంఘానికి, యెరూషలేములో ఉన్న విశ్వాసులకు సహాయం చేయడం కోసం వారి యొక్క మనస్సు ఇక్కడ, వారు తమ యొక్క ఆర్థిక వనరుల్లో నుండి, దేవుడిచ్చిన ఆశీర్వాదంలో నుండి వారు ఆ పరిచర్యను ఇవ్వాలని పాలు పొందే విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోను మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చురని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇక్కడ పార్టిసిపేషన్, పాలు పంచుకున్నారు. దేంట్లో అనగా పరిశుద్ధుల యొక్క అవసరతల్లో, ఇబ్బందులు ఉన్న వారి ఎడల వారి విషయమై వారు పంచుకుంటూ ఉన్నారు. అనగా సంఘం యొక్క, లేకపోతే క్రైస్తవుల యొక్క విధానం ఏదనగా మన ప్రభు యొక్క బలలో మనం అందరం సమిష్టిగా పంచుకుంటూ ఉన్నాము. ఇతర సంఘములకు, ఇతర క్రైస్తవులకు, ఇతరులకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే, గడిచిన కొన్ని నెలల క్రితం మన కాంగోడ, తర్వాత కొన్ని సంఘాలు మన మందిర నిర్మాణ పని జరుగుతుంది, వారి ఇబ్బందులు ఉన్నారు, సహాయం చేయాలన్నప్పుడు మనలో చాలామంది దాతృత్వం కలిగి, లేకపోయినప్పటికీ అదంతా దాతృత్వం 1-2 సార్లు ఇచ్చిన వారు కొంతమంది ఉన్నారు. అది వారి యొక్క అవసరాల్లో పాలు పంచుకుంటాం. ఇది కొయినోనియా, ఇది సహవాసం. సహవాసం అంటే ఊరికనే కూర్చొని 4 కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోయేది కాదు, కానీ ఇలా అవసరతలు ఉన్న వారికి మనం సహాయం చేసే కొయినోనియా అని, సహవాసం అని మనవి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ వివరించగా ఇంకొక విషయం చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఫిలిప్పీ పత్రిక 3:10 ఈ ప్రాముఖ్యమైనవి. 3:10 ఏ విధము చేతనైన మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకున్న వాటి పెంటతో సమానముగా ఎంచుచున్నాను. ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏదనగా ఫిలిప్పీ పత్రిక 3:10 ఐ వాంట్ టు నో క్రైస్ట్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరక్షన్. క్రీస్తుని ఎరగాలని, ఆయన పునరుత్థాన బలమును ఎరగాలని ఆశిస్తూ ఉన్నాను. అయితే దాన్ని పొందుడు కొరకు తను అవలంబిస్తున్న మార్గం మీద, తను చెబుతున్న మార్గం మీద ఎలా పొందుకుంటామనగా క్రీస్తు యొక్క శ్రమలలో హ్యావ్ అ షేర్ ఇన్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శ్రమలలో నాకు భాగం కావాలి, క్రీస్తు యొక్క బాధలలో నాకు భాగం కావాలి. టు పార్టిసిపేట్ విత్ హిమ్ ఇన్ సఫరింగ్ ఫర్ ద గాస్పుల్. సువార్త నిమిత్తమై క్రీస్తు పొందిన శ్రమను, బాధను నేను సువార్త నిమిత్తమైన దేహమందు నేను అనుభవించాలి. క్రీస్తు పొందిన శ్రమలలో నేను సమాన అనుభవాన్ని నేను సంపాదించుకోవాలి. కనుక తను ఒక విధంగా చెప్పాలంటే శ్రమ కష్టాన్ని కోరుతున్నాడు క్రీస్తు నిమిత్తమై. అది సంఘము కొరకే, సువార్త నిమిత్తమై, సంఘ క్షేమాభివృద్ధి కొరకే. పౌలు చాలా పత్రికలు రాస్తారు, ఇదిగో మీ నిమిత్తం నేను శ్రమ పడుతున్నానని కొలసి సంఘానికి రాసిన పత్రికలు మనం చూస్తాం.
ఇంకా క్రీస్తు దేహమందు పొందిన వాటిని ఇంకా నేను నా శరీరమందు సంపూర్తి చేస్తున్నాను. అనగా క్రీస్తు వలె నేను కూడా మీ నిమిత్తమై శ్రమ పొందుతున్నాను. ఇది సమాన అనుభవం. అనగా సంఘములో విశ్వాసైన వారు సంఘము కొరకు, క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క సువార్త కొరకు మనం శ్రమ పడడానికి సిద్ధపడిన వారంగా ఉండాలి. అందులో సహానుభవం, కష్టము శ్రమ వచ్చినట్టు పారిపోవడం కాదు, అనుకూలమైన ప్రదేశానికి, ఎక్కడ ఇబ్బంది లేని ప్రదేశానికి వెళ్ళిపోవడం కాదు, ఊరు వదిలేసి వెళ్ళిపోవడం కాదు. ఉన్న చోట ఉన్న సంఘబంధు నమ్మకంగా జీవించవలసిన అవసరం ఉంది. ఆ శ్రమానుభవంలో పాలు పొందితే విజయం సాధించినప్పుడు అత్యధిక నవ్వగలం, అత్యధిక ఆనందించగలం. క్రీస్తుతో మనకు ఉంటే ఓటమి తాత్కాలికం, కానీ విజయము నిత్యత్వం ఉంటుంది, శాశ్వత కాలం ఉంటుంది. ఈ తాత్కాలికమైన స్వప్రయోజనం చిన్న చిన్న విషయాల కొరకు, చిన్న చిన్న వాటి కొరకు మొహమాట పడి మనం దేవుని నుండి దూరం అయితే ఆఖరి దినమందు అత్యంత సిగ్గుపడే పరిస్థితి కలుగుతుంది. మనలో ఎవరికి కూడా సిగ్గు కలగకూడదని, దేవుని ఎదురు సిగ్గులేని ముఖములతో నిలబడగలగాలని, దేవుని యొక్క మెప్పును మనం పొందాలని ఆశించి మాటి మాటికి ఈ రకమైన సందేశాలు మీకు ఇస్తూ ఉన్నాను. కనుక కొయినోనియా అంటే షేరింగ్ ఇన్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద డెత్ ఆఫ్ జీసస్. కొయినోనియా అనగా యేసు యొక్క శిలువ మరణములో ఉన్న ఆశీర్వాదం, విజయాన్ని అంతటిని మన అనుభవం కలిసి పంచుకోవడం. యేసు యొక్క మరణ పునరుత్థానం ఆశీర్వాదం అంతా మనందరం కలిసి సమిష్టిగా అనుభవించడం, పంచుకోవడం. షేరింగ్ ఇన్ ద ఫైనాన్షియల్ రిలీఫ్ ఆఫ్ ద సెయింట్స్. పరిశుద్ధుల యొక్క అవసరతల్లో, వారికి ఇబ్బందుల్లో, వారికి అవసరాల్లో మనం వారికి ఆర్థికంగా మనం చేయూతనివ్వడానికి, మనం వారి కష్టాల్లో మనం పాలు పంచుకోవడం, భాగస్వామ్యం పుచ్చుకోవడం. రిలీఫ్ ఆఫ్ ద సెయింట్స్, షేరింగ్ ఇన్ ద సఫరింగ్ ఆఫ్ క్రైస్ట్. ఇంకా క్రీస్తు యొక్క శ్రమలలో పాలుపడడం, దేవుని యొక్క పరిశుద్ధుల కొరకు, వారి యొక్క క్షేమం కొరకు, వారి ఆశీర్వాదం కొరకు. కనుక క్రైస్తవ కొయినోనియా, క్రైస్తవ సహవాసం అనేది ఏదనగా సహవాసము, పంచుకోవడము, పాలు పుచ్చుకోవడం. ఇది మన యొక్క విశ్వాసం, మనందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన సంబంధం. దిస్ ఈజ్ యూనిక్ టు అవర్ రిలేషన్షిప్ విత్ అదర్ బిలీవర్స్. ఈ కొయినోనియా, ఈ సహవాసం అనేది మిగతా వారి ఎడల, మిగతా క్రైస్తవుల ఎడల మనకు కలిగి ఉండవలసిన అవసరత అని మనవి చేస్తూ ఉన్నాను. ఫెలోషిప్, సహవాసం is a mutual bond that Christians have with Christ that puts us in a deep eternal relationship with one another. ఈ సహవాసం ఏమిటి అని అంటే, ఇది మరి ఒకరితో ఒకరు పంచుకునే సంబంధం, ఇది బంధం. ఇది ఈ బంధము క్రీస్తుతో, అనగా ప్రభువైన యేసు క్రీస్తుతో, దేవునితో. ఆ తరువాత మనం చూస్తే మనం ఒకరితో ఒకరం, సంఘమందు ఉన్న ఒకరితో ఒకరం. ఇది ఎంతవరకు అని అంటే నిత్యత్వానికి. ఈ స్నేహం, ఈ సంబంధం ఇహలోకానికి మాత్రమే పరిమితమైనది కాదు, నిత్యత్వానికి సంబంధించింది. కనుక మనము సంఘమందు ఉన్నవారు, సహవాసంలో ఉన్నవారు. ఇది దేవునితో సహవాసం మాత్రమే కాకుండా అదే సమయమందు మన తోటి వారితో సహవాసం. అదే సిలువ గుర్తు మనకు కనబడుతుంది. దేవునితో తిన్నని సహవాసం, అడ్డుగా తోటి వారితో సహవాసం. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు ఇవ్వాలి. మనం అందరం కూడా స్థానిక సంఘంలో ఉన్నాం, ఒక స్థానిక సంఘంలో ఉన్నాం. అలాగే పాలకొండలో మనం మాత్రమే కాకుండా ఇంకా వేరు వేరు సంఘాలు ఉన్నాయి. పాలకొండకి మొత్తం అందరూ కూడా వేరు వేరు సంఘాలు ఉన్నాయి. అయితే ఈ సంఘాలు ఏవి కూడా ఒకదానికొకటి పోటీ కాదు, పోటీకి ఉండవలసిన అవసరత లేదు. ఎవరిది వారిది. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇది ఎలాంటిది అనగా, మన వేరు వేరు కుటుంబాలు ఉన్నాం, కుటుంబాలు వేరు వేరు, బంధుత్వాలు ఉన్నాయి, స్నేహాలు ఉన్నాయి, కుటుంబాలుగా మనం ఉన్నాం. అలాగే ఇది ఒక కుటుంబం, ఇది ఒక పెద్ద కుటుంబం. అయితే మన యొక్క సంబంధం ఎవరితో పంచుకోవాలని అంటే, ఏ కుటుంబంలో అయితే మనం పుట్టామో, ఏ కుటుంబంలో అయితే మనం జన్మించామో, ఏ కుటుంబంలో అయితే మనం నాటబడ్డామో, ఆ కుటుంబంలో ఉన్న వారితో మన సహవాసాలు వృద్ధి చేసుకోవాలి. మనకేమిటంటే దూరపు కొండలు నునుపు, దాంతో ఎక్కడుంటారు, ఇంకెక్కడో చూస్తూ ఉంటారు. ఎక్కడుండి ఇంకెవరితోనో సంబంధాలు కలిగి ఉంటారు. స్నేహాలు వద్దని చెప్పట్లేదు, సంబంధాలు వద్దని చెప్పట్లేదు. మన బంధువులు ఉంటారు, బంధువుల ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళి వస్తాం. కానీ మన ఇంట్లో పెళ్ళి అయితే, మన ఇంట్లో కార్యం అయితే ఏం చేస్తాం? మన ఇల్లు వదిలేసి ఇంకోరింటికి వెళ్తామా? మన ప్రాధాన్యత మన ఇల్లు. అలాగే సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ బంధం నిత్యత్వానికి సంబంధించింది. మనం ఎదగాలి, మనం సరైన ఒక మాదిరి కలిగి మనం ఉండాలి, దేవుని దృష్టిలో మెప్పును పొందాలంటే ఊరికినే చల్లాచెదురుగా ఉన్నందువల్ల అది జరగదు. ఒక స్థానిక సంఘబంధు స్థిరముగా నిలబడి,
కొంతమంది సార్వత్రిక సంఘం అనే మాట వాడతారు. బైబిల్ ఎక్కడ మాట లేదు. సార్వత్రిక సంఘం అనే మాట ఎక్కడ కూడా బైబిల్లో లేదు. అది ఊరికే మన వారు కల్పించి ఒక కొత్త వర్డ్ తీసుకొని వచ్చారు. ఈ సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకుల్లాగా వీరు కొన్ని మాటలు తీసుకొని వచ్చారు. బైబిల్ ఎక్కడ చూసినా కొలస్సీలో ఉన్న దేవుని యొక్క సంఘం, ఫిలిప్పీలో ఉన్న దేవుని యొక్క సంఘం, ఎఫెసీలో ఉన్న దేవుని యొక్క సంఘం, సార్దీస్లో ఉన్న దేవుని యొక్క సంఘం, స్ముర్నలో ఉన్న దేవుని యొక్క సంఘం, ఫిలదెల్ఫియాలో ఉన్న దేవుని యొక్క సంఘం. బైబిల్ అంతలో మనం చూస్తే ఒక ఊరు, ఒక ప్రదేశంలో ఉన్న సంఘం అని సంబోధించబడ్డం. ఇంకా కొన్ని చోట్ల చూస్తే వారి ఇంట ఉన్న సంఘం, వీరి ఇంట ఉన్న సంఘం అనే మాటలు మనం వింటాము తప్ప సార్వత్రిక సంఘం అని ఎక్కడ కూడా మాట లేదు. బైబిల్లో లేని దాన్ని పట్టుకుని దాని మీద పెద్ద సిద్ధాంతం, దాని మీద పెద్ద రాద్ధాంతం చేయడం అనవసరమని మనవి చేస్తూ ఉన్నాను. అది సహవాసం, ఇది మ్యూచువల్ బాండ్. ఇది ఎలాంటి బాండ్ అని అంటే చెప్పుకున్నాం. ఒక దేహం, ఒక రొట్టె నుండి ఎలాగైతే మనం ముక్కలు తీసుకొని పంచుకుంటున్నామో, ఆ రొట్టె ఒకటే ఎలాగైతే ఉందో అలాగే మనమంతా ఒకే దేహం ఒక దేహం అయి ఉన్న కొరింథీ పత్రికలో ఇంకా ఆ చోట్ల పౌలు చాలా స్పష్టంగా దాని గురించి వివరణ మనకి ఇస్తాడు. ఆ కారణం చేతనే ఇది మనలో చాలామందికి ఇది అర్థం కాదు. ఒకసారి ప్రయత్నం చేస్తాను కానీ అంటే యథార్థంగా చూశాను, వారికి అర్థం కాలేదు. ఒకసారి ఎక్కడికో వెళ్ళాను, మన సంఘం మానేసి వెళ్ళిపోయారు. మానేసిస్తే నాకు తెలిసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వారు మాటలు విన్న తర్వాత నాకు చాలా బాధ కలిగింది. ఆ తిరుగు ప్రయాణం అంతా ఏడుస్తూనే ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తున్నప్పుడు దారిలో వారు కనబడినప్పుడు సాధారణంగా మన ఆప్తులు, మన ప్రియులు కనబడగానే ఆ ఏడు మరొకసారి ఎక్కువ అయిపోతుంది. ఇంకా ఎక్కువ ఏడ్చాను. అయితే ఆదరణ ఏదనగా ఏం పర్వాలేదు, పోతే పోనండి, దేవుడికి కొలుస్తాడు. నిజమే, దేవుడికి కొలవచ్చు. కానీ విషయం ఏదనగా ఆ బాధ, దుఃఖం నాకు ఎందుకు కలిగింది, మిగతా వాళ్ళు అంత బాధ ఎందుకు కలగలేదు, పోతే పోయిన ఎక్కడ దగ్గర ఉన్నారు కదా, మనకి దాని గురించి బాధపడడం దేనికి అన్నప్పుడు ఈ దేహంలో ఏదైనా అవయవం బయటకు వచ్చేస్తే చీలిపోతే దేహానికి ఎలాగుంటుంది? ఈ వేలు ఊడిపోయింది అనుకోండి, ఊడిపోతుంది. ఇలా ఊడిపోయింది అనుకోండి, సాధారణ తుమ్ముతో ఊడిపోయి ముక్కు అంటాం మనం. ముక్కు ఊడిపోయింది అనుకోండి, ఏమవుతుంది? పోతే పోయింది ముక్కు అని మిగతా దేహం ఏం చేస్తుంది చెప్పండిరా? మీకు ఎప్పుడు ముక్కు ఊడిపోలేదు, చెయ్యి ఊడిపోలేదు కదా, అది బాధ. ముక్కో చెయ్యో ఊడిపోతే ఏమవుతుంది? చెవే కదా, గోరే కదా, చిటికలు వేనే కదా అని అనుకోం. కానీ ఏమవుతుంది? దేహం అంతా కూడా బాధపడుతుంది. అలాగే వేలిపోయిన ముక్క కూడా ఏమవుతుంది? చస్తుంది. అంతేకాదు వేరేందో ఏమవుతుంది? బ్రతకదు, జీవించడానికి అవకాశం లేదు. ఆ కారణం చేత మన సంఘం నుండి ఎవరైనా వెళ్ళిపోతే చాలా బాధ, చాలా దుఃఖం. అది కొంతమంది మీరు కొంతమంది గురించి కొన్ని నెలల పాటు ఏడ్చాను. అది మీకు అర్థం కాదు. వారి ఉపయోగం ఏంటి? వారు చేసేది ఏముంది? ఒకవేళ ఉపయోగం ఉన్నట్టుగా మీకు కనబడకపోవచ్చును, కానీ అది నాలో నుండి వెళ్ళిపోయింది, నాలో నుంచి లాగివేయబడింది, నాలో నుంచి తెంచబడింది. నాకు ఈ మెడ నిండా కొబ్బరికాయలు ఉన్నాయి, షిరిడికాయలు ఉన్నాయి. అది ఒకటి పోతా ఉంటే గొప్ప ఆనందం నాకు. దాన్ని ఏం చేస్తా, ఇలా గిలుతూ ఉంటాను, దానికి ఏది చేస్తూ ఉంటాను. ఒకటి ఊడిపోయిందంటే పండగ చేసుకుంటాను. ఎందుకు? నాకు అవసరం లేని భాగం అది, నాలో ఉందే. స్నానం చేసినప్పుడు దాన్ని స్నానం చేస్తాను, తుడిసినప్పుడు తుడుస్తాను, దాని మీద బట్టలు కప్పుతాను, ఇవన్నీ చేస్తాను. కానీ అది ఊడిపోతే నాకు ఆనందం. అలాగే పనికిరానివి ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటే ఊడిపోతే దేవానికి వందనాలని చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ ఆరోగ్యవంతమైన భాగం ఏదైనా పోతే, ఎవరైనా తప్పిపోతే, ఎవరైనా వెనకంజ వేస్తే, ఎవరైనా దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తే చాలా బాధ కలుగుతుంది. మన దేహంలో అపెండిక్స్ ఉంటుంది. మరి అపెండిక్స్ అనలేదు కానీ ఏదో మొత్తం క్షమించండి, అది ఉంటే అది బాగా లోపల ఉన్నది కదా, ఏం పర్వాలేదు, ఏం హాని లేదు. కానీ నొప్పి మొదలైందా, అది మన మీద తిరగబడి మన మీద ఏదైనా చేయడానికి పూనుకుందా, దాన్ని ఏం చేయాలి? కోసిపారేయాలి. ఉంచి దానివల్ల ఏమవుతుంది? మొత్తం దేహానికి అందరికీ నష్టం. మళ్ళీ కొంతమంది అలా తయారవుతారు. వాళ్ళు చేసిన ఉపయోగం ఏంటి ఉండదు, మేలేమి ఉండదు, కానీ ప్రతిదానికి నొప్పి షూటప్ చేస్తూ ఉంటారు. కానీ అలాంటి జరిగినప్పుడు మనం తొలగించుకోవడం మంచిది. ఈ సహవాసం మనం ఒకరితో ఒక సంఘం, ఒకరితో ఒకరు ఉండే సహవాసం. చాలా క్రితం కొన్ని మాటలు చెప్పాను నేను. మన స్నేహాలు, సంబంధాలు మన సంఘంలో మనం కలిగి ఉండాలి. చాలామంది నీ స్నేహితులు ఎవరు అన్నప్పుడు ఎవరెవరినో బయట వారిని చూపిస్తారు. కానీ అలా కాకుండా మన సంఘంలో స్నేహితులు ఉండాలి. కనీసం 2 లేక 3 స్నేహితులు ఉండాలి. అని ఆ కారణం చేత మీరు 2 లేక 3 కలిసి ప్రార్థన చేయండి, కుటుంబాలు కలిసి ప్రార్థన చేయండి.
అని చెప్పిన ఆ విషయాన్ని తీసుకొని కొంతమంది చేస్తున్న పనేదనగా చేస్తారు, చాలామంది చేస్తారు. కానీ కొన్ని చోట్ల జరిగిన పరిస్థితి ఏమిటంటే అది వేరే గ్రూప్ అయిపోయారు. మిగతా వారితో సంబంధం లేకుండా మేము ఒక గ్రూప్, మేమంతా కలిసి సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటాం, మా ఇష్టం అని ఇందులో ఉంటూ, దేహంలో ఉంటూ ఒక చిన్న ఈ సురుడికాయలాగా తన ఇష్టాన్ని నెరవేర్చుకునే వారిగా ఉంటూ, ఏ విషయానికైనా సరే సంఘ క్షేమాభివృద్ధిని కానీ లేదా నాయకత్వం యొక్క దృష్టిని, ఇష్టాన్ని కానీ చేసుకొని ఒక విధంగా చెప్పాలంటే నేను చేసిన బోధ తిరిగి నా మొహం మీద తీసుకో, నీ బోధ ఇదే కదా అని తిరిగి నన్ను కొట్టిన పరిస్థితి చేశారు. అసలైంది కాదు అది. మనం సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ సమిష్టి ప్రయోజనం కొరకు మనం పాటుపడాలి. ఇంకా ముందుకు దానికి వస్తాను విషయాలు అయితే మర్చిపోతాను, ముందుగానే ఆ మాట చెప్పేస్తాను. వీఆర్ కాల్డ్ ఇన్ టు ఫెలోషిప్ విత్ జీసస్ క్రైస్ట్. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం రెడీగా ఉందా? మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని పిలిచిన దేవుడు, God will do this for He is faithful to do what He says, that He has invited you into partnership with His Son Jesus Christ our Lord. దేవునితో సహవాసమును మనం పిలిచాడు. తర్వాత 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినుని దానిని మీకును తెలియ, మాతో కూడా మీకును సహవాసం అనగా కుమారుడైన క్రీస్తుతో మాత్రమే కాకుండా యు మే హ్యావ్ ఫెలోషిప్ విత్ us అనగా అపోస్తలులతోను సంఘముతోను సహవాసములు ఉండడం అనే విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. కానీ క్రైస్తవ సహవాసం అంటే ఏమిటి? మనం ఒకరితో ఉండే ఒక సంబంధంలో ఎలా జీవించాలి? దయచేసి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం, ఇక్కడ గురించి ఎక్కువసేపు ఉంటారు హెబ్రీ పత్రికలో. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం హెబ్రీ పత్రిక 3:12 నుంచి చూద్దాం మనం. మీరు తర్వాత 2వ అధ్యాయం లేదా 3వ అధ్యాయం అంతా చదవగలిగితే బాగుంటుంది. ఇక్కడ ఈ సందర్భం మనం చూస్తే పౌలు ఇక్కడ, క్షమించండి, హెబ్రీ పత్రిక రాసిన భక్తుడు, తెలుగు తర్జుమాలో పౌలు ఉంటుంది కానీ పౌలు అని నిర్ధారించబడలేదు. కానీ హెబ్రీ పత్రిక రాసిన దేవునికి సేవకుడు అంటున్నాడు, యేసుక్రీస్తు మోషే కంటే గొప్పవాడు అనే విషయాన్ని మాట్లాడుతూ, మోషే ధర్మశాస్త్రం కంటే క్రీస్తులో విమోచన చాలా శ్రేష్టమైంది అని వివరిస్తూ, సంఘముగా క్రీస్తు విశ్వాసం ద్వారా సంఘముగా ఏర్పడిన మనకు రాష్ట్రం మాటేదనగా, సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనడి. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని కఠినపరచుకొనకూడని ఆయన చెప్పను కనుక, పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడనూ కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనడి. అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మటు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తు పాలువారమై యుందము. ఈ వాక్యం కీలకమైనది, ముఖ్యమైనది. దీన్ని ఆధారం చేసుకుని నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాను. ఇక ముందుగా మనం చూసినట్లయితే మొదటిదిగా 15వ వచనం మనం చూడాలి. ఈ తెలుగు తర్జుమాలో 13-15 కలిపేశారు కనుక ఆఖరి భాగం ఏదనగా, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టి ఎడలనే క్రీస్తులో పాలువారమై యుందము. మొదట మనం దేవుని యందు విశ్వాసం కలిగి ప్రభుని నమ్మాం, దృఢ విశ్వాసం. అయితే ఆ దృఢ విశ్వాసాన్ని ఏం చేయాలి? అంతం మట్టుకు గట్టిగా చేపట్టాలి. ఈ దృఢ విశ్వాసం అంతకంతకు సన్నగిలే పరిస్థితి ఉంటుంది, తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక అది తగ్గకుండా అంతం వరకు దాన్ని గట్టిగా పట్టుకోవాలి, చేపట్టిన అప్పుడు క్రీస్తులో పాలువారమై ఉంటాం. అనగా ఆయన రాకడలో, ఆయనతో పాటు ఆయన రాజ్యంలో మనము పాలువారమై ఉంటాం. ఇది దృష్టి, ఇది గోల్, ఇది లక్ష్యం. అయితే దీని కొరకు ఏం చేయాలి? వెనక్కి వెళ్ళాలి. 14 వచనంకి వెళ్తే తెలుగు ఇంగ్లీష్ తర్జుమాలో అని అంటాడు, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఒకరికొకరు ఏం చేయాలి? మనం బుద్ధి ఎవరు చెప్పాలి? ఒకరికి ఒకరు. ఎందుకు బుద్ధి చెప్పాలి?
మనం మొదలు కలిగిన దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా మనం కలిగి ఉండాలని, కలిగి ఉంటేనే క్రీస్తులో మనం పాలువారం అవుతాం, ఆయన రాజ్యంలో మనం పాలువారం అవుతాము. కాబట్టి అంతం వరకు మనం కలిగిన విశ్వాసాన్ని మనము గట్టిగా పట్టుకోవాలి, దాన్ని వదిలిపెట్టకూడదు. విశ్వాసమును కాపాడుకోవాలి. విశ్వాసం మీద ఇంకా మనం ఎదగవలసిన అవసరం ఉంది. అది ఎదుగుట కొరకు ఏం చేయాలి? మీరు ఒకరికొకరు మీరు బుద్ధి చెప్పుకోవాలి. మీరు బుద్ధి చెప్పుకోవాలి. అయితే బుద్ధి దేని విషయమై చెప్పుకోవాలి అని అంటే 12-13 వచనాలకు వస్తాం. 13 వచనానికి వస్తాం మనం. నేడు మీరు ఆయన శబ్దమును విని ఇలా కోపం పుట్టించినప్పుడు వల్లే మీ హృదయములను కట్టెపరచుకునకూడని ఆయన చెప్పాను గనుక, ఇప్పుడు దేవుని యొక్క స్వరంలో ఉన్న లక్షణం వింటే మన హృదయం మెత్తని హృదయం అయితే మన హృదయంలో పనిచేస్తుంది. దేవుని వాక్యము బలమైన కార్యం మన జీవితాల్లో జరిగిస్తుంది. కానీ ఆ హృదయం కఠినమైపోతే జరిగేది ఏమిటంటే అది నిత్య నాశనాన్ని నడిపిస్తుంది. ప్రభు యొక్క విశ్రాంతిలోనికి మనం వెళ్ళాం. ఇశ్రాయేలు జనాంగం వారి హృదయాలు కఠినపరచు దేవుని మాట విన్న తర్వాత వారు కఠినపరుచుకున్నారు కనుక వారు దేవునిలోనికి, దేవుని చిత్తంలోనికి వారు ప్రవేశించలేకపోయారు. కనుక దేవుని యొక్క సంగమా, మన దేవుడు గద్దిస్తున్నాడు. మనకి ఆయన స్వరం వినబడినప్పుడు, ఆయన స్వరం ఎలా వినబడుతుంది? మీరు ఆయన శబ్దం విని ఎడదాం. ఇప్పుడు మీకు వినబడుతుంది ఏమిటి? నా మాటలే, నా స్వరమే. కానీ దీని వెనక ఉన్నది ఎవరు? నా వెనక ఉన్నది ఎవరు? నన్ను నడిపిస్తున్నది ఎవరు? ఈ మాటలు ఎక్కడివి? ఏ మాటలు తీసుకొని మీతో మాట్లాడుతున్నాను నేను? దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటలు తీసుకొని మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు మీ స్పందన కఠినపరచబడిన స్పందన, లేకపోతే మలచబడిన హృదయాలు స్వీకరించి దాన్ని అంగీకరించి దానికి అనుగుణంగా మారడానికి ఇష్టపడుతున్నామా? ఒకసారి మళ్ళీ మనం చూసుకుందాం. చాలాసార్లు చెప్పాను ఈ మాట. బోధ వింటున్నారు కానీ ఎంత మాత్రం కూడా మార్పు కనబడడం లేదు. మన విధానం కానీ, మన ఆలోచన కానీ, మనం చెప్తున్నా దాన్ని అనుసరించి ఏ ఒక్కరిలో కూడా కనబడిన పరిస్థితి నిరాశ కలుగు చేస్తూ ఉంది. కానీ దేవుని చిత్తాన్ని బోధించడం దేవుని సావుకనగా నాకు తప్పదు. అయితే అది బాధతో, కష్టంతో కాక సంతోషంతో బోధించినట్లు మీరు శ్రద్ధగా వాక్యాన్ని విని దాని ప్రకారంగా నడుచుకోవాలి అని అంటున్నాడు. ఆ శబ్దం విని నేను కోపం పుట్టించినప్పటి వల్ల మీ హృదయం కట్టిపరచుకొనుకుడి. హృదయాలు కట్టిపరిచినందు వల్ల దేవునికి కోపాన్ని కలుగు చేస్తాం, దేవునికి బాధను కలుగు చేస్తాం. దాంతో ఆయన కోపగించి నా విశ్రాంతిలో ప్రవేశించరు అన్నాడంటే అయిపోయింది. ఇక ఆయన తీర్పు, దాని మా అప్పీల్ ఇంకో వేరే కోర్టుకి వెళ్ళడానికి ఎంత మాత్రం కూడా లేదు. కనుక ఆయన చెప్పిన కనుక మీ హృదయంలో కఠినపరచుకొనుకుడి అని చెప్పిన కనుక హృదయాలు కఠినపరచుకోకండి. అది మన చేతిలో ఉంది. ప్రభువుని కఠినపరచుకుని ఆ హృదయాన్ని తెరువు. మాంసము గుండె నాకు అనుగ్రహించు. పాపం వల్ల కలుగు భ్రమ చేత. ఇదేమిటండి? పాపం ఏం చేస్తుంది? భ్రమ. మన భ్రమింపజేస్తుంది. ఆ భ్రమ ఎలాంటిది? నేనేం తప్పు చేయలేదు, నువ్వేం పాపం చేసి నువ్వేం చేసావు? ఎవడన్నాడు నువ్వు పాపం చేసావు? తప్పని ఎవడన్నాడు? అదొక భ్రమ. మనం నీతిమంతులుగా, మన పరిశుద్ధులుగా, మనకంటే భక్తి చెప్పు. ఎవడు మన సంఘంలో ఎవడు ఉన్నాడా నాకంటే భక్తిపరుడు, నాకంటే ప్రార్థనాపరుడు, నాకంటే పరిశుద్ధుడు ఇంకెవడన్నా ఉన్నాడా? రమ్మను, ఛాలెంజ్. అదే భ్రమ. మన విశ్వాసంలో ఉన్నారు ఎంతో, మనం బాగా ఎన్నో మెట్లు ఎదిగిపోయామని. ఇప్పుడు టీవీలోను, వీడియోలోను, యూట్యూబ్లోను ఇంటర్వ్యూలు ఇస్తున్న వారి భావన ఏదనగా లోకల్ సంఘానికి, స్థానిక సంఘానికి చిన్న చిన్న పాస్టర్ల కింద లోబడి పనిచేస్తే క్రైస్తవులం కాదు మేము, వారికి అతీతంగా, వారికంటే పై స్థాయిలో, ఇంకా చెప్పాలంటే ఒకసారి క్రీస్తు కంటే పైన ఉన్నారేమో అనిపిస్తూ ఉంటుంది కూడా. ఆ స్థాయిలో ఉన్నాం మేము. అది పాపం వల్ల కలిగే భ్రమ. తర్వాత పాపం కలిగే భ్రమ చేత వీళ్ళు ఎవడను కఠినపరచుకోనుకుంటున్నట్లు నేడు అనబడుతున్న సమయం ఉంటుండగానే. తర్వాత ఇంకా 12వ వచనానికి వెళితే జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయం మీరు ఎవరి ఎందైనా ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకొనండి. విశ్వాసం లేని దుష్ట హృదయం. ఇక దేని గురించి మనం జాగ్రత్త పడాలి? హార్డ్నెస్, కఠినపరచబడే హృదయం. ఏ మాట మనకు పనిచేయడం లేదా? దొన్నపోతు వర్షం పడినట్టుగా ఉందా? మళ్ళీ కాదులే, మనం దీనికి అతీతం అనుకుంటున్నారా? మీ హృదయాలు కఠినపరచబడ్డాయి, జాగ్రత్త. దాన్ని సుత్తెట్టి కొట్టండి గట్టిగా. దేవుని వాక్యం మీద రండి, సుత్తుతో బాధపడండి. హార్డ్నెస్. తర్వాత పాపం యొక్క భ్రమ, సిన్స్, డిస్ఫ్రూట్ఫుల్నెస్. హార్ట్ మార్క్డ్ బై ఈవిల్, దుష్టత్వంతో గుర్తింపబడిన హృదయం. తర్వాత విశ్వాసం లేని దుష్ట హృదయం. మన హృదయాలు జాగ్రత్త కాపాడుకోవాలి.
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కోవిడ్ కాలంలో ఈ భౌతిక ఆరోగ్యానికి చాలా తాపత్రయపడుతున్నాం, చాలా మంచిది. ఇప్పటికైనా మనలో కొంతమందికి అవేర్నెస్ వచ్చింది. అయితే ఆత్మీయ అవేర్నెస్, ఆత్మీయ ఆరోగ్యాన్ని గురించిన అవేర్నెస్ మనకి ఇంకా రావాల్సిన అవసరం ఉంది. అయితే హెబ్రీ పత్రిక రాస్తున్న ఈ మాట మనం గమనిస్తే ఈ భక్తుడు మనకు కలుగుతున్న అభిప్రాయం ఏదైనా చూస్తూ ఉంటే, ఈ విశ్వాసులు, ఈ సంఘానికి చెందిన వారు సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. సంఘ సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అది చూడండి 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10. నాకు కావలసిన మాటలు అది బోధించాల్సిన మాట 23 నుంచి ఉన్నాయి, కానీ 19 నుంచి చూస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది జీవము గలదినైన మార్గమున, జీవము గలదియు ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున, ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నదని గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షమైన హృదయం గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరం గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయములతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. ఇక్కడ ఇదంతా రాస్తున్న విషయం ఏదనగా ఈ బల్లను గురించి రాస్తున్నాడు. ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ యేసు క్రీస్తు పరలోక భూలోకం మన కొరకు వచ్చి ఆయన గుండా పరలోకంలోనికి, దేవుని యొక్క చిత్తములోనికి, దేవుని కుటుంబంలోనికి మనం ప్రవేశించాం. దేవుని కుటుంబానికి మనం చెంది ఉన్నాం. మన మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు ఆయన రక్తముతో మన మనస్సాక్షులను ఆయన ప్రోక్షించాడు. నిష్కల్మషమైన మనస్సాక్షిని మనకు అనుగ్రహించాడు. మన స్నానం చేశాడు, శుద్ధి చేశాడు. ఆయన బిడ్డలుగా మనను ఏర్పాటు చేసి మనకి సహవాసాన్ని, ఈ కైనోన్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి 23వ వచనం నుంచి, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకుందాము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి మనం చేయవలసిన పని ఏదనగా, మన నిశ్చయత విషయమై గట్టిగా మనం నమ్మిన దాన్ని అనగా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అంతవరకు విశ్వాసం ఉండాలి అని చెబుతూ 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. అంటే ఈ సంఘములో కొంతమంది మానేస్తున్నారు, మనవారిలాగా మానేస్తున్నారు. మానుకున్నట్టు మీరు మానుకోక చేయవలసిన పని అనేది ఒకరినొకడు హెచ్చరించచ్చు. ఆ దినము సమీపించిన మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యము చేయటకును ఒకరినొకడు పురుకొల్పాలని ఆలోచిస్తాము. ఇక్కడ చెబుతున్న మాట్లాడతానుగా మనం ఒకరికొకరు చెందిన వారము. ఇంకా మనకు ఇన్సెంటివ్ ఏమిటి? దేని గురించి అంటే, ప్రభు రాకడ సమీపంగా ఉంది. పోయిన వారం చెప్పాను, ప్రభు రాకడ మన తరములోనే రావచ్చునేమో. ఆ రాకడ సూచనలు అన్ని నెరవేరుతున్నాయి. రాకడ సూచనలు నెరవేరుతున్న కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రభు రావచ్చు ఏ క్షణమందైనా. కానీ అంటున్నాడు, ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది. అది మనకు అర్థమవుతుంటే, ప్రభు రాకడ మనకు అర్థమవుతుంది. మనం చేయవలసిన పని ఏదనగా సమాజంగా కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఆదివారం వస్తున్నాం కదండి, ఒక ఆదివారమే కాదండి. ఆదివారం వచ్చి దేని చేస్తున్నారు? ఆదివారం వచ్చినందువల్ల సంఘానికి కానీ దేవుని రాజ్యానికి కానీ ప్రయోజనం ఏమిటి? మీరేదో మీ ఆరాధన చేయడానికి, వందనాలు చెప్పడానికి, తర్వాత వాక్యాన్ని వినడానికి వస్తారు, లేకపోతే ఇంకేది కారణాలతో వస్తున్నారేమో. కానీ మనము సమాజంగా కూడడం చాలా అవసరం. మరి ఎక్కువగా అక్కడ చూసినప్పుడు ఆది సంఘము ప్రతి దినము కూడా వారు కలుసుకుంటూ ఉండేవారు. మన ఆదివారం మాత్రమే కాకుండా ఇంక ఇతరమైన కూడికలు ఉన్నాయి. ఇంక ఇతరమైన సమయాల్లో మనం కలుసుకుంటూ ఉండవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. క్రైస్తవులు మనం ఒకరికొకరు చెందిన వారము, ఒకరికొకరు అవసరమని మనవి చేస్తూ ఉన్నాను. సహవాసం అనేది స్వార్థపూరితమైనది కాకూడదు. నాకు అవసరం ఉన్నప్పుడే వస్తాను, నాకు పని ఉన్నప్పుడే వస్తాను. ఇక్కడ చూసినప్పుడు we must also fellowship with other believers in the local assembly. స్థానిక సంఘములో మిగతా విశ్వాసులతో మన మాటికి కలిసి రావాల్సిన అవసరం ఉంది. వచ్చినప్పుడు జరిగే విషయాలు ఇక రాస్తూ ఉన్నాడు. సమయం దాటుతుంది కనుక నేను గబగబా ముందుకు వెళ్తాను. ఆ దినాల్లో కొంతమంది విశ్వాసులు వేవరింగ్ అనగా మిగతా ఆలోచన, మిగతా ఆశలు కలిగిన వారు, మిగతా దృష్టిలు కలిగిన వారు
దేవుని సన్నిధికి, సంఘ సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రార్థనలకు కానీ, ఉపవాస ప్రార్థనలకు కానీ, తెల్లవారుజాము ప్రార్థన, ఏ ప్రార్థనలకు కానీ, లేకపోతే స్త్రీల సహవాసం కానీ, యవనస్తుల సహవాసం కానీ, వీరు దేనికి రాకుండగా ఒక ఆదివారం మాత్రమే మొక్కుబడిగా వచ్చి వెళ్ళిపోతున్న ఆదివారం క్రైస్తవ నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నారేమో. అయితే ఇక్కడ విషయం ఏదనగా ప్రతి ఒక్కరు కూడా సమాజముగా కూడి, ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ నోట్ దట్ ఎంఫసిస్ హియర్ ఇస్ నాట్ ఆన్ వాట్ ఎ బిలీవర్ గెట్స్ ఫ్రమ్ ద అసెంబ్లీ. ఈ సమాజంగా కూడినందువల్ల ఆ విశ్వాసి కలిగే ప్రయోజనం గురించి కాదు, కానీ ఆ విశ్వాసి ఆ సమాజానికి లేదా కూడికకు తాను ఇచ్చే కార్యం, వాట్ హీ కెన్ కంట్రిబ్యూట్ టు ద అసెంబ్లీ, లేదా కంట్రిబ్యూట్ టు ద చర్చ్. సంఘానికి తాను ఇచ్చేది ఏమిటి, తాను ఏమిస్తాడు, సంఘానికి తాను ఇచ్చే సహాయం ఏమిటి, మేలు ఏమిటి అని చూసి అంటున్నాడు. మనం చేయవలసిన పని ఏదనగా, మీరు జాగ్రత్తగా వచ్చిన భాగాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఒకరినొకరు హెచ్చరించు, ఆ దినము సమయం చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురుకొల్పవలాలి. మనం మిగతా వారిని పురుకొల్పాల్సిన పరిస్థితి ఉందని మనవి చేస్తూ ఉన్నాను. ఈ మాట ఇంతకుముందు చెప్పాను, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 4:16 అది ఒకవేళ తెలుగు తర్జుమాలో స్పష్టత లేదేమో. ఎఫెసీ 4:16 ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వస్వం అమర్చబడి తనలోని ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వల్ల కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తన క్షేమాభివృద్ధి కలిగినట్లు శరీరకు అభివృద్ధి కలుగు చేసుకొని వచ్చినది. సరే, అది ఇంగ్లీష్ తర్జుమాలో మాట్లాడేదనిగా 16 హీ మేక్స్ ద హోల్ బాడీ ఫిట్ టుగెదర్. సరే, అయిపోయింది. యాజ్ ఈచ్ పార్ట్ డస్ ఇట్స్ ఓన్ స్పెషల్ వర్క్. యాజ్ ఈచ్ పార్ట్ డస్ ఇట్స్ ఓన్ స్పెషల్ వర్క్. ప్రతి అవయవము దాని యొక్క ప్రత్యేకమైన పని అది చేస్తూ ఉంటుండగా ఇట్ హెల్ప్స్ ది అదర్ పార్ట్స్ గ్రో సో దట్ ద హోల్ బాడీ ఈజ్ హెల్దీ అండ్ గ్రోయింగ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్. ఎప్పుడైతే ప్రతి అవయవం, ప్రతి వ్యక్తి అనగా ఒక్కొక్కరమైన మనము చేయగలిగిన మన యొక్క ప్రత్యేకమైన పనిని మనం చేస్తూ ఉంటే మిగతా అవయవాలకి ఎదుగుదలకి అది ఉపయోగపడుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఏం జరుగుతుంది, సర్వ శరీరము ఆరోగ్యవంతముగాను ఉండి అది ప్రేమయందు క్రీస్తులో ఎదుగుతుంది. క్రీస్తు శిరస్సు సంపూర్ణం, ఆ సంపూర్ణతకు ఎదుగుతుంది. అది ఎదగాలి అని అంటే సంఘం అందున ప్రతి వ్యక్తి, నేను ఈ సంఘానికి చెందినవాడను, ఇది నాది అని మీరు చెప్పినట్లయితే, లేదా నేను స్పేర్ పార్ట్ అండి, లేదా నేను ఊడిపోయిన మీకేం పోదండి, నేను తుమ్మితే ఊడిపోయే ముక్కలండి, లేకపోతే మాస్క్ అండి, లేకపోతే బయట పెట్టుకున్న ఒక చిన్న అటాచ్మెంట్ తప్ప నేను ఇందులో భాగం లేదు, నాలోనికి మీ రక్తం ప్రవహించడం లేదు, నా రక్తం మీలోనికి రావడం లేదు, మీకు నాకు ఆ కణాల సంబంధం మాకు లేదు అనుకుంటే మీ ఇష్టమే. కానీ ఇది నాది, నేను ఈ సంఘానికి చెందిన వాడిని అన్నప్పుడు చెబుతున్న విషయం ఏదనగా, మన ప్రత్యేకమైన పని మనం చేస్తూ ఉంటే మిగతా వారు వృద్ధి చెందుతారు. మిగతా వారు ఎలా వృద్ధి చెందుతారంటే దానివల్ల జరిగేది ఏదనగా దేహానికి అంతరికి ఆరోగ్యం, ఆ తరువాత ఇంకా ప్రేమయందు క్రీస్తులో ఇది ఎదుగుతుంది. కనుక మన సంఘం ఎదగడం లేదు అనుకుంటే, మన సంఘం ఆత్మీయంగా ఎదగడం లేదు, సంఖ్యాపరంగా ఎదగడం లేదు, ఆత్మీయంగా ఎదగడం లేదు అనేది దాని అర్థమేదనగా మనం ఎవరు కూడా పని చేయడం లేదు. మనం ఒక్కరం మానేస్తే పక్క అవయవాలకు మూలపడతాయి. కనుక మన యొక్క ప్రత్యేకమైన పని మనం చేస్తున్నందువలన మిగతా అవయవాలకి క్షేమాన్ని కలుగుతుంది. ఇది ఈ సహవాసం కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. ఇప్పుడు సంఘానికి వచ్చినప్పుడు సంఘం వల్ల నాకేం ప్రయోజనం, మన మధ్యలో ఒక ఆయన అన్నాడు, సంఘం నాకు ఏం మేలు చేయలేదు, సంఘం వల్ల నేను కీడు అనిపించాను కాబట్టి నేను వదిలేసిపోయాను. గాడ్ బ్లెస్ యూ. ఆ సాక్ష్యం ఇస్తే సంఘం వల్ల నాకేం మేలు పొందలేదు, సంఘం నుండి మేలు పొందడం కోసం మీరు వస్తే అది సరైన దృష్టి కాదు, అది వ్యాపార దృష్టి. సరైన దృష్టి ఎదురుగా నేను సంఘానికి వచ్చినందువల్ల నా వల్ల సంఘానికి ఏం ప్రయోజనం, నా యొక్క ప్రత్యేకమైన పని, నా యొక్క ప్రత్యేకమైన సామర్థ్యం, దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యేకమైన తలాంతు, నేను సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు నా పనిని నేను చేస్తూ ఉంటే మిగతా వారి అవయవాలు వారి పని వారు చేస్తూ ఉంటారు. వారు చేస్తున్నందువల్ల సంఘానికి అందరికీ ఆరోగ్యము కలుగుతుంది, బలము కలుగుతుంది. సంఘ సహవాసమునకు ఎలాగ ప్రోత్సహిస్తామనంటే అవన్నీ చెప్పడం టైం లేదు, ముందుకు వెళ్ళిపోదాం. ఎఫెసీ 4:25-29 చూస్తే మన మాట అబద్ధములు ఆడొద్దు. చదవండి వాక్యం. ఎఫెసీ తర్వాత ఇంటికి వెళ్తే చదువుకోండి. ఎఫెసీ పత్రిక 4 ఒకరితో ఒకరు అబద్ధాలు ఆడకండి. మనం ఇందులో ఆరితేరిపోయాం, ప్రపంచ నటులు ఆరితేరిపోయాం. ఒకరితో ఒకరు నిజమే మాట్లాడదాం, తర్వాత ఒకరినొకరు నిర్మించే మాటలు, కట్టే మాటలు, ప్రోత్సహించే మాటలు, బలపరిచే మాటలు మనం మాట్లాడి ఒకరినొకరు కడదాం. ఇది మనకు దేవుడు నిర్ణయించిన పని అని మనవి చేస్తూ ఉన్నాను. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ చర్చ్ అటెండెన్స్ ఎంకరేజెస్ అదర్స్ అండ్ ప్రొవోక్స్ దెమ్ టు లవ్ అండ్ గుడ్ వర్క్స్.
మనం అందరము ప్రతి వారము ప్రతి కూడిక సంఘ సహవాసాలన్నిటికీ సంఘ కార్యక్రమాలన్నిటికీ మనం పాలు పొందడం ద్వారా జరిగేది ఏదనగా మిగతా వారిని మనం ప్రోత్సహిస్తూ ఉన్నాం. వారు ప్రేమ చూపించడానికి, సత్కార్యాలు చేయడానికి వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాం. మిగతా అందరికీ నన్ను కలిపి మీ ప్రతి వారం వచ్చినందువల్ల నాకు ఎంతో ఆనందం, నాకు ఎంతో ప్రోత్సాహం. దాంతో ఇంకా అధికంగా మీ నిమిత్తమై పని చేయడానికి, ఆలోచించడానికి, ప్రార్థించడానికి అవకాశం కలుగుతుందని మనవి చేస్తూ ఉన్నాను. దీనంతరికి మోటివేషన్ ఏదనగా ప్రభు త్వరగా రానై ఉన్నాడు. ఇక్కడ ఈ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఉపయోగించబడిన మాట మీరందరూ 10వ అధ్యాయం ఎన్నో వచ్చినది, కొందరు సమాజముగా కూడటం మానక. ఈ సమాజముగా కూడడం అనే మాట 2 సార్లు నూతన బంధంలో వాడాడు. ఇంకోసారి ఇక్కడ ఒకసారి ఇంకోసారి ఎక్కడనగా 2వ దశలోపత్రిక 2వ అధ్యాయం మొదలు వచ్చిన చూస్తే త్వరగా అడంటాడు ప్రభు యొక్క రాకడలు మరొకసారి సహోదరు ప్రభు దినం ఎప్పుడో వచ్చినట్లు ఆత్మ ప్రభు దినం ఎప్పుడే we will be gathered to meet him. మనం అందరము సమకూర్చబడతాం. ప్రభుని కలిసి ప్రభు రాకడలో మనందరం సమకూర్చబడతాం. కానీ ఇక్కడ ప్రభు రాకడకు ముందు మనందరం సమిష్టిగా సమకూర్చబడే అలవాటు మనం లేకపోతే ఆ రాకడలో మనం సమకూర్చబడ్డాము జరగడం కష్టం అవ్వచ్చును. కానీ దేవుని యొక్క సంఘం ఆ ప్రభు రాకడను దృష్టిలో పెట్టుకొని మనం సమిష్టిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 22, 23, 24 వచ్చాను చెప్తున్న మాట ఎదురుగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 ముఖ్యమైనవి. ఈ 3 గురించి ఇక్కడ రాష్ట్ర జాగ్రత్త చదివితే అవన్నీ మీకు కనబడతాయి. మన సహవాసం యొక్క ఫలము ఏదనగా, ఫలితం ఏదనగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 కలుగుతాయి. ఈ 3 వల్ల మన సంఘం ఇంకా బలము కలిగి ముందుకు వెళ్ళగలమని మనవి చేస్తా ఉన్నాను. క్రైస్తవ సంఘం ఎందుకొరకు ఉందనంటే మనం ఒకరికొకరు సే థింగ్స్ దట్ విల్ కీప్ ఈచ్ అదర్ బిలీవింగ్. విశ్వాసంలో కొనసాగడం కోసం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం కోసం దేవుని యొక్క సంఘము ఉన్నదని మనవి చేస్తూ ఉన్నాను. క్రైస్తవ వివాహాలు దేనికోసం ఉన్నాయి? మనం ఒకరినొకరు విశ్వసిస్తూ ఒకరినొకరు బలపరుచుకొని దేవుళ్ళ ముందుకు కొనసాగడం కానీ ఉన్నవని మనవి చేస్తూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 3:13 చూస్తున్నాం. యు మస్ట్ వార్న్ ఈచ్ అదర్ ఎవ్రీ డే వైల్ ఇట్ ఇస్ స్టిల్ టుడే. ప్రతి దినమందు ఈ రోజు అనబడుతున్న ఈ సమయం ఉంటుండగా ఒకరినొకరు మీరు హెచ్చరించుకోవాలి. దేవుడు మనకు అప్పగించిన పని ఏదనగా గాడ్ అపాయింటెడ్ టు కీప్ us from happening to your brother or sister. నీ సహోదరులకు ఇది జరగకుండా దీన్ని కాపాడు కొరకే దేవుడు దీన్ని ఏర్పాటు చేశాడు. హెబ్రీ పత్రిక 11 చూస్తాం. మోషే పెద్దవాడు అయినప్పుడు ఐగుప్తు యొక్క పాప భోగము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. ఇహలోకము ధనము, ఇహలోక సంపాదన కంటే అవి దేవుని ప్రజలతో శ్రమ, దేవుని ప్రజలతో సహవాసం, దానికి ప్రాధాన్యతనివ్వాలి. నిత్యత్వం ఇక్కడ ప్రమాదకర పరిస్థితి ఉంది. కాబట్టి నేను మనవి చేస్తున్నాను, బి ఎ ట్రూ ఫ్రెండ్, నిజమైన స్నేహితులుగా ఉండండి. దావీదు జీవితంలో 2వ సమూయేలు 1వ సమూయేలు 23 తర్వాత ఇంటికి వెళ్తే చదవండి. అక్కడ కీలా అనే ప్రదేశానికి చెందిన వారికి దావీదు ఎంతో సహాయం చేస్తాడు. వారిని కాపాడుతాడు, వారి ప్రాణాపాయ నుంచి కాపాడుతాడు. ఆ తర్వాత జిఫీల్ అని వారి దగ్గర దాక్కుంటాడు. అయితే వారిద్దరూ కూడా దావీదు గురించి వచ్చిన సమాచారం సౌలుకి తెలియజేస్తారు. ముఖ్యంగా కీలా వారి గురించి ప్రార్థన చేస్తే దేవుని అడిగితే వారిని అప్పగించేస్తారు. నీకు నమ్మక ద్రోహం చేస్తారు, జాగ్రత్త అని హెచ్చరిక దేవుని నుండి తనకు కలిగింది. జిఫీర్ కూడా తను అప్పగిస్తాను తెలుసుకొని పారిపోయాడు. కానీ మధ్యలో చిన్న భాగం 16-18 వచనాల్లో అక్కడ రాస్తాడు, యోనాతాను వచ్చి తనను ఆదరించాడు, బలపరిచాడు, నీవే రాజు అవుతాడు అని ప్రోత్సహించాడు. కానీ మనవి చేస్తున్నాను, బి ఎ ట్రూ ఫ్రెండ్ టు ఈచ్ అదర్. మీరు మనం ఒకరికొకరు నిజమైన స్నేహితులుగా ఉందాం, మేలు కోరేవారిగా ఉందాం. నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని వారు మేలు కోరి ఏదో పొగడ్తలు లేకపోతే మొహమాట మాటలు ఏమన్నా అలాంటి మాటలు మాట్లాడక ట్రూ ఫ్రెండ్, ఒకరికొకరు నిజమైన స్నేహితులు, గాయం రేపు వారుగా మార్పులు చేసి తీసుకొని వచ్చేవారంగా ఉందాము. తర్వాత సంఘానికి నిజమైన స్నేహితులుగా ఉందాం. నేను అది మనవి చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన సంఘం మీరు ఉండాలి అని ఉన్నప్పుడు దయచేసి నిజమైన స్నేహితులుగా ఉండండి. అంతే తప్ప మరి ఊరంతా నా స్నేహాలంటే అది కాదండి. ఈ కుటుంబంలో నమ్మకంగా ఉండండి. తర్వాత ఆ ట్రూ ఫ్రెండ్ టు యువర్ ఫ్యామిలీ, మీ కుటుంబానికి నమ్మకస్తున్న స్నేహితులుగా ఉండండి. మిగతా కుటుంబాలు, మిగతా పురుషులు, మిగతా స్త్రీలు మీకు సంబంధం లేదు.
మీ భార్య, మీ పిల్లలు, మీ కుటుంబం. తర్వాత ఇంకా మనవి చేస్తున్నాను, లెట్ యువర్ వైఫ్ ఆర్ హస్బెండ్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్. ముఖ్యమైన స్నేహితులు ఎవరు కావాలనగా నీ భార్య కానీ నీ భర్త కానీ. ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు నిజమైన అది మోడల్. అందరూ కూడా ఆ స్నేహం వలె, క్రీస్తు వలె ఉండాలని మనం ప్రయత్నం చేయాలి. ఆ స్నేహంలో ఉంటూ మనమందరము కూడా భార్యాభర్తలు, కుటుంబాలు, సంఘములు, మన స్నేహాలన్నీ కూడా నిజమైన స్నేహంగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. ఫెయిత్ విల్ నాట్ సర్వైవ్ వితౌట్ ఫ్రెండ్స్. స్నేహితులు లేకుండా విశ్వాసం కొనసాగలేదు. ఆ కారణం చేత మాటి మాటికి మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నాను. రండి, సహవాసం రండి, ఆరాధన రండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, ఒకరినొకరు బలపరచండి. మీరు చేసే పని మీరు చేయండి, మీరు చేయగలిగిన పని మీరు చేయండి. మీరు మాత్రమే ప్రత్యేక చేయగల పని మీరు చేయండి. మిగతా పనులు మీకు అనవసరం. మీరు పని మీరు చేస్తే మిగతా వారికి ఆరోగ్యం కలుగుతుంది. సంఘం యొక్క ఆరోగ్యానికి పాటుపడండి, సంఘం యొక్క అభివృద్ధికి పాటుపడండి. మనం ఒకరికొకరు అవసరం. దేవుడి సందేశాన్ని మనందరూ వినికిడిలో దీవించదు గాక. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రభు, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము ఈ సమయం కొరకే నీకు స్తోత్రం తండ్రి. ప్రభు, స్నేహాన్ని గురించి, స్నేహితుల గురించి మేము నేర్చుకునే విషయాలు అనుసరించి ఆయన మా జీవితాలు సరి చేసుకుంటే సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. అలాగే ప్రభు, నీ బలను సమీపిస్తుంటాడుగా యోగ్యముగా తండ్రి, నీ బలను సమీపించడానికి జ్ఞానముతో బలం పాలు పొందడం సహాయం తెచ్చండి. అయోగ్యముగా నీ బలంలో పాలు పొందకుండా కృప చూపించండి. నీ సహాయమైన ఆశీర్వాదాన్ని మీరు మాకు అనుగ్రహించమని బ్రతిమాలుకుంటూ ఉన్నాం ప్రభు. నీ నామపేట కానుకలు మీరు దీవించండి. ధనమని ఘనమైన సేవలో ప్రయోజనపరుచుకొని సంఘం యొక్క సేవ యొక్క అవసరాలన్నీ కూడా మీరు తీర్చవలసిందిగా బ్రతిమాలుకుంటూ ప్రభు. సంఘం అంతటి తండ్రి, సేవంతటిని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని వేడుకుంటూ ప్రభు, మీ దీవుల్లో మీలో మీ చిత్తమంతండి, మీ మార్గమందు నాయన వాక్యానుసారంగా ఎదగలిగిన ఆశీర్వాదం అందరికీ దయచేసి బ్రతిమాలు. నిజమైన స్నేహితులుగా మేమంతా జీవించగల కృపను మీరు మాకు అనుగ్రహించవలసి వేడుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.